అరే మనం ఒకటి సార్ గాయంత చేయమా మేము చూసుకుంటాం తీర్రి. బయటోళ్ళ ముంగట అట్లా కానిస్తామా పక్కా మనకే ఫేవర్ అయితట్టు చూస్తాం. సార్ మీరు సపరేట్గా చెప్పాలనా మాకు వదిలేయుర్రి. గిట్లుంటది సర్కార్ జాబులు చేస్తోళ్ళ నడమ. ఒకటే డిపార్ట్మెంట్ అయినా ఏరే ఆఫీస్ అయినా ఓ పద్ధతి ప్రకారం డ్యూటీలు చేస్తుంటారు. కానీ కొన్ని మాటల అవతలోళ్లకు ఫాయిదా చేయాలని రూల్స్ గీల్స్ పక్కకు పెట్టి ఏదో చేయబోతే ఇంకేదో అవుతుంది ఆఖరికి. ఇగో గిట్లా దొంగలున్నట్టున్నారు. తలుపు వలగొట్టి లోపటికొచ్చిండ్రు. కానీ మంచిగా చూడుండ్రి, ఇద్దరు పోలీసులు కూడా ఉన్నారు. వీళ్ళతోటి చేతులు కలిపినరా అనుకునేరు. కాడమోళ్ళు కూడా పోలీసులే. మధ్యప్రదేశ్ లో ఓ వ్యాపారి ఇంట్లకు జొర్రబడ్డరు మొన్న రాత్రి పూట. ఓ రిటైర్డ్ ఏసీపీ తోటి ఏదో పంచాజ్ ఉన్నదట. ఇద్దరు నడుమ కేసు నడుస్తుంటే ఎంక్వైరీ కోసం పోయినామని వీళ్ళు చెప్తున్నారు. చల్ అంత ఉత్తముచ్చట. కేసు పేరు చెప్పి నా ఇంట్లోకి ఎట్లా జొరబడతారు? దొంగలు లెక్కొచ్చి 20 తులాల బంగారం ఎత్తుకపోయిండ్రని గాయన ఉల్టా కేసు పెడితే 5గురు సస్పెండ్ అయిండ్రు. దొంగతనం జరిగిందా లేదా అని ఎంక్వైరీ నడుస్తుంది. ఏదన్నుంటే మనుషులు ఇంట్లో ఉన్నప్పుడు పోవాలి, కేసు వివరాలు అరుచుకోవాలి. గాని గివ్వేం పనులు సార్లు? పెద్ద పోలీస్ కు సాయం చేద్దామని పోతే ఉల్టా మీరే సస్పెండ్ అయితిరి పాపం.